హాయ్ అండి, సింహాసనం టీవీకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా కాలంలో ఆయన పరిపాలనకు గుండెకాయ అయిన ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలించాల్సిన సెక్రటేరియట్ని వదిలిపెట్టి ఆయన ఇంట్లోనే ఒక సెక్రటేరియట్ సెట్ చేసుకుని అక్కడి నుంచి పరిపాలన సాగించారు. ఈ విషయంలో ఇటు ప్రజల్లోనూ అటు అధికారుల్లోనూ రాజకీయ పార్టీలోనూ తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మంగళగిరిలో ఉన్న నివాసం నుంచి విజయవాడలో ఉన్న క్యాంప్ ఆఫీస్ నుంచి పరిపాలన సాగిస్తున్నారు ఉప ముఖ్యమంత్రిగా. అంటే అధికారులతో మాట్లాడటం, రివ్యూ మీటింగ్ ఇట్లాంటివన్నీ కొన్ని అక్కడి నుంచే పెడుతున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ విధానాన్ని మార్చుకుని సెక్రటేరియట్కి ఆయన కూడా రెగ్యులర్గా వెళ్ళి అక్కడి నుంచే ఈ రివ్యూ మీటింగ్లు కానీ మిగతా పరిపాలన వ్యవహారాలు కానీ చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన పక్షాలు కాబట్టి వీళ్ళు అదే పని చేయకుండా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశం. నేను కొంతమంది మాట్లాడి నాకున్న సమాచారం మేరకు ఈయన కేవలం మంగళగిరిను విజయవాడ క్యాంప్ ఆఫీస్లోనే రివ్యూ మీటింగ్లు పెడుతున్నారని తెలిసింది. ఇది ఒకటి మార్చుకుంటే బాగుంటుంది.